వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం గురించి నేర్చుకుందాం. ఏంటి దీని సిద్ధాంతం 8.9గా ఇవ్వడం జరిగింది. ఒక త్రిభుజములో ఒక భుజము పొడవు యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానమైన మొదటి భుజానికి ఎదురుగా ఉండే కోణము లంబ కోణము అని ఏంటి పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యము. మనము ఇప్పుడు త్రిభుజం ఏబిసి అని తీసుకున్నాను. ఇందులో ఒక భుజం ఏసి అంటే ఏసి యొక్క వర్గము మిగిలిన రెండు భుజాలు ఏబి బిసి ఈ రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానమని ఇచ్చాడు. అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఈ మొదటి భుజం తీసుకున్నాం కదా, ఈ మొదటి భుజానికి ఎదురుగా ఉన్న కోణం బి అనేది 90 డిగ్రీస్ అంటే లంబ కోణం అని నిరూపించాలి. అంటే దానికోసం మనం దత్తాంశం ఏమైతే ఇవ్వబడిందో అది రాసుకుందాం. ఫస్ట్ దత్తాంశము రాసుకుందాం. ఇది దత్తాంశం త్రిభుజం ఏబిసిలో ఒక భుజము పొడవు యొక్క వర్గము ఏబిసిలో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ మిగిలిన రెండు భుజాలు ఏబి బిసి ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఇదేంటి ఇవ్వబడినది. ఇది దీని సహాయంతో మనం ఏం నిరూపించాలి, సారాంశం ఏంది నిరూపించాల్సినది సారాంశము. ఇక్కడ ఈ మొదటి భుజం అనేది ఇదే కదా, దీనికి ఎదురుగా ఉన్న కోణం ఏంది బి అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ లంబ కోణము, దాన్ని 90 డిగ్రీలని మనము నిరూపించాలి. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలని నిరూపించాలి. అంటే ఇప్పుడు దీనికోసము ఇది 90 డిగ్రీలను నిరూపించడం కోసము నేను ఒక నిర్మాణం చేస్తున్నా. నిర్మాణము తీసుకోవాలి. నిర్మాణము దీన్ని నిరూపించడం కోసము నిర్మాణము తీసుకుంటున్నాను. ఆ నిర్మాణాన్ని ఎలా తీసుకుంటున్నానంటే ఏబి భుజము పొడవు ఎంత అయితే ఉంటుందో అంతే పొడవుగా పీక్యూని మరి బీసీ భుజం పొడవు ఎంత అయితే ఉంటుందో అంతే పొడవుగా క్యూఆర్ గా తీసుకొని మరి యాంగిల్ క్యూ దగ్గర 90 డిగ్రీలు ఉండే విధంగా త్రిభుజం పీక్యూఆర్ ని నిర్మించాలి. అంటే ఎలా, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంకా క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ మరియు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు అయ్యేటట్లు ఏం చేసిన త్రిభుజం పీక్యూఆర్ ను నిర్మించి తిని ఒకసారి చూస్తే ఇది దీనికి సమానం, ఈ భుజం పొడవు ఈ భుజానికి సమానం. ఇక్కడ ఎంత తీసుకున్నా క్యూ ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు తీసుకున్నాం. మనం ఏం నిరూపించాలి, బి దగ్గర 90 డిగ్రీస్ అని మనం నిరూపించాలి. తర్వాత ఏంటి ఉపపత్తి ప్రూఫ్ ఉపపత్తి. దాన్ని అంటే ఇప్పుడు ప్రూఫ్ చేయడం కోసం ఏం చేస్తాం, త్రిభుజం పీక్యూఆర్ అనేది ఏంటి, పీక్యూఆర్ అనేది లంబకోణ త్రిభుజం కదా, త్రిభుజం పీక్యూఆర్ లో యాంగిల్ క్యూ 90 డిగ్రీస్ లంబకోణ త్రిభుజం కదా. అంటే త్రిభుజం పీక్యూఆర్ లో యాంగిల్ క్యూ ఈక్వల్ 90 డిగ్రీస్ అంటే మనం ఏమని రాయొచ్చు, దీనికి ఎదురుగా ఉన్న భుజం ఏంటిది పిఆర్. దేర్ఫోర్ ఏమని రాయొచ్చు, పిఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ కారణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఎందుకు, సిన్స్ పైథాగరస్ సిద్ధాంతము ఏంటిది, ఇది త్రిభుజం పీక్యూఆర్ అనేది యాంగిల్ క్యూ ఈక్వల్ 90 అంటే ఏంటి, త్రిభుజం పీక్యూఆర్ త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలు అయితే ఆ త్రిభుజాన్ని ఏమంటాము, లంబకోణ త్రిభుజం అంటాము. లంబకోణ త్రిభుజములో ఏమని చెప్పుకున్నాము, కర్ణము పొడవు యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానం అనుకున్నాం కదా పైథాగరస్ సిద్ధాంతం. దాన్నే ఇక్కడ తీసుకున్నాం. ఏంది, సిన్స్ పైథాగరస్ సిద్ధాంతం నుండి. ఇది ఎలా రాష్ట్రము, పైథాగరస్ సిద్ధాంతం నుండి రాయడం జరిగింది. కానీ మనము ఇక్కడ పీక్యూ ఈక్వల్ ఇప్పుడు ఏం చేయాలి,
మనం నిర్మాణంలో ఏమైతే తీసుకున్నామో దాన్ని ఇక్కడ ఉపయోగించుకోవాలి. నిర్మాణంలో PQ ఈజ్ ఈక్వల్ AB, QR ఈజ్ ఈక్వల్ BC కదా. ఇక్కడ PQ ప్లేస్ లో ABని, QR ప్లేస్ లో BCని సబ్స్టిట్యూట్ చేద్దాం. PR² ఎడమ వైపుని ఎలాంటి మార్పు లేదు. PQ ప్లేస్ లో AB స్క్వేర్ ప్లస్ QR ప్లేస్ లో BC స్క్వేర్. చూడండి, PR² ఈజ్ ఈక్వల్ AB² ప్లస్ BC², AC² ఈజ్ ఈక్వల్ AB² ప్లస్ BC². చూడండి, ఇది 1 అనుకుందాం. దత్తాంశము నుండి ఏంటిది, ఏం చెప్తుంది? AC² ఈజ్ ఈక్వల్ AB² ప్లస్ BC² కదా. ఇది 2 అనుకుంటే 1, 2 ఏమైతున్నది? కుడివైపు విలువలు సమీకరణం 1కి సమీకరణం 2కి AB² ప్లస్ BC² ప్లస్ BC² ఒకటే విలువ, 2 వేరు విలువలను కలిగి ఉంటుందా? PR² అండ్ AC² అని కలిగి ఉన్నాయి కదా. ఈ 2 కూడా దాని అర్థం ఏంది? ఈ PR అండ్ ACలు కూడా సమానం అని అర్థము. దేర్ఫోర్ PR² ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి మనం ఏమైనా తీసుకోవచ్చు, AC². A ఈజ్ ఈక్వల్ టు B అండ్ B ఈజ్ ఈక్వల్ టు C. అంటే ఏంది? A ఈజ్ ఈక్వల్ టు C రాసుకోవచ్చు కదా. అంటే PR² ఈజ్ ఈక్వల్ AB² ప్లస్ BC², AB² ప్లస్ BC² వాల్యూ AC². అంటే PR² ఈజ్ ఈక్వల్ AC². ఇప్పుడు చూడండి, దీని నుంచి PR ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? PR ఈజ్ ఈక్వల్ టు AC. అంటే PR ఇది దీనికి సమానం అయిపోయింది. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఇది కూడా 90 డిగ్రీలను ప్రూవ్ చేయాలి. యాంగిల్ B 90 డిగ్రీలను ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏంటి, మనం ఏం తీసుకుందాం? త్రిభుజం PQR, త్రిభుజం ABCలో చూడండి, ABCలో PQ ఈజ్ ఈక్వల్ టు AB, QR ఈజ్ ఈక్వల్ టు BC, మరియు ఇప్పుడు మనం ఏమని నిరూపించినాము? PR ఈజ్ ఈక్వల్ టు AC. ఈ 2 ఏమో ఇవేంటివి? నిర్మాణము నుండి. ఇవి 2 ఎలా తీసుకున్నాము? నిర్మాణము నుండి ఇవి తీసుకోవడం జరిగింది. ఇదేంది? ఇది నిరూపించినాం మనం, ఇవి నిరూపించినాం. ఇప్పుడు ఈ త్రిభుజములోని, ఈ 2 త్రిభుజములోని ఏమైతున్నాయి? PQ 3 భుజాలు, ఈ త్రిభుజంలోని 3 భుజాలు ఈ త్రిభుజంలోని 3 భుజాలకు సమానమైంది. అంటే ఏంటి, ఏమని చెప్పొచ్చు? త్రిభుజం PQR ఈజ్ కాంగ్రెస్ టు త్రిభుజం ABC అని చెప్పొచ్చు కదా. ఈ PQR అనే త్రిభుజంలోని 3 భుజాలు త్రిభుజం ABCలోని 3 భుజాలకు సమానమైనవి భుజాలు. కాబట్టి ఏమనొచ్చు? భుజము సర్వసమానత నియమం ప్రకారం త్రిభుజం PQR ఈజ్ కాంగ్రెస్ టు త్రిభుజం ABC. ఏంటి? సర్వసమానత నియమం. ఓకేనా? ఇప్పుడు దేర్ఫోర్ ఏమైతాయి? మనం ఏమని రాయొచ్చు? యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ యాంగిల్ B. కానీ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ ఏమని తీసుకున్నాం మనము నిర్మాణం చేసేటప్పుడు? 90 డిగ్రీస్. దేర్ఫోర్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90. మనం నిరూపించాల్సింది ఇదే కదా. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీసే కదా. ఓకేనా? యాంగిల్ B ఈజ్ ఈక్వల్ ఏమైంది? 90 డిగ్రీస్ అని నిరూపించబడినది. ఇక్కడ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ యాంగిల్ B అని రాష్ట్రం అంటే ఇది ఏంటిది? సర్వసమాన త్రిభుజాల సదృశ్య భాగాలు. సర్వసమాన త్రిభుజాల సదృశ్య భాగాలు అంటే CPCT సదృశ్య భాగాలు ప్రకారం అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్ CPCT భాగాలు. సర్వసమాన త్రిభుజాల సదృశ్య భాగాలు అంటే యాంగిల్ Q కింద సదృశ్యం ఏముంటుంది? యాంగిల్ B అనమాట. దేర్ఫోర్ మనం యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అని ఎందుకంటున్నాం? మనము త్రిభుజాన్ని నిర్మించినప్పుడే యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు అయ్యేటట్లు మనం ఈ త్రిభుజాన్ని నిర్మించాం. సో యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ యాంగిల్ B, సో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అంటే మనం నిరూపించాల్సిన యాంగిల్ B ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. మనం ఒకసారి ఓవరాల్ గా ఒకసారి చూద్దాం మొత్తం.
ఏంటి అసలు త్రిభుజం ఏబిసిలో ఏమని ఇచ్చిండు? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఒక భుజము పొడవు యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము అన్నాడు. అయితే మనం ఏం చూపించాలి? ఆ భుజానికి ఎదురుగా ఉన్న కోణం లంబ కోణం అని నిరూపించాలి. దానికోసం ఏం చేసినాం మనము? ఫస్ట్ ఏం చేసినాము? ఈ ఏబి భుజం పొడవు ఎంత అయితే ఉంటుందో అంతే ఏబి ఈజ్ ఈక్వల్ పీక్యూ అయ్యే విధంగా, బీసీ ఈజ్ ఈక్వల్ క్యూఆర్ అయ్యే విధంగా, మరియు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు అయ్యే విధంగా త్రిభుజం పీక్యూఆర్ ను నిర్మించినాం. నిర్మించిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినాము? త్రిభుజం పీక్యూఆర్ లో యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ కాబట్టి మనము దీనికి ముందు మనం ఏం నిరూపించుకున్నాం? పైథాగరస్ సిద్ధాంతాన్ని నిరూపించుకున్నాం. కాబట్టి పైథాగరస్ సిద్ధాంత సాయంతో ఇక్కడ ఒక త్రిభుజం, ఇది లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం కర్ణం అనుకుంటుగా, కర్ణము యొక్క వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ తీసుకుంటాము. కానీ మనం పీక్యూ ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నాము? ఏబి అయ్యే విధంగా, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ బీసీ అయ్యే విధంగా నిర్మించడం కాబట్టి పీక్యూ ప్లేస్ లో ఏబి, క్యూఆర్ ప్లేస్ లో బీసీ సబ్స్టిట్యూట్ చేస్తాము. కానీ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ వాల్యూ దత్తాంశం ప్రకారం ఏంటి? ఏసీ స్క్వేర్. సో పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ సమానం చేస్తాం. పిఆర్ ఈజ్ ఈక్వల్ ఏసీ అవుతుంది. మరి త్రిభుజం పీక్యూఆర్ మరియు త్రిభుజం ఏబిసిలో ఏమవుతున్నాయి? పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబి, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇవేంటివి? నిర్మాణం నుండి. ఇప్పుడు పిఆర్ ఈజ్ ఈక్వల్ ఏసీ అనేది ఏంటిది? మనం నిరూపించినాం. కాబట్టి ఏమవుతుంది? త్రిభుజం పీక్యూఆర్ ఈ సర్వసమానం టు త్రిభుజం ఏబిసి. ఎందుకు? భుజము సర్వసమాన నియమం నుండి. అప్పుడు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ యాంగిల్ బి. ఎందుకు? కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ బై సిపిసిటి, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెస్ ట్రయాంగిల్స్. దాన్ని సర్వసమాన త్రిభుజాల సదృశ్య భాగాలు. కాబట్టి యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ యాంగిల్ బి. బట్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ మనం ఎంత తీసుకున్నాం? 90 డిగ్రీలు కాబట్టి యాంగిల్ బి కూడా 90 డిగ్రీలు. సో ఇది సిద్ధాంతం అనేది నిరూపించబడినది. ఇప్పుడు ఇవి శ్రేణిలోని సమస్యలని పరిష్కరిద్దాం. ముందుగా మొదటిది ఏంటిది? త్రిభుజం ఏసీబీలో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు, సిడి పర్పెండిక్యులర్ టు ఏబి అయినా బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీడీ బై ఏడి అని చూపమంటున్నాం. అంటే మనము దీన్ని నిరూపించడం కోసము అంటే మనము సిద్ధాంతం 8.6 మరియు సిద్ధాంతం 8.7ల సహాయంతో దీన్ని నిరూపిస్తాం. అయితే ఏంటి? ముందుగా ఏం చేద్దాం? ఇచ్చిన సమాచారం రాసుకుందాం. త్రిభుజం ఏసీబీలో ఏమైతే ఇవ్వబడిందో అది రాసుకుందాం. త్రిభుజం ఏసీబీలో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు మరియు ఇంకా ఏమని ఇచ్చాడు? సిడి పర్పెండిక్యులర్ టు ఏబి అని ఇవ్వబడినది. ఇది దత్తాంశం ఇవ్వబడినది. మనం ఏమని నిరూపించాలి? బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై ఏడి అని నిరూపించాలి. మనం ఇచ్చిన సమాచారం రాసుకున్నాం, ఏమి నిరూపించాలో రాసుకున్నాం. అయితే దీన్ని నిరూపించడం కోసము మనము ఏం చేస్తాము? చూడండి, సిడి అనేది ఏం చేస్తుంది? త్రిభుజం ఏబిసిని రెండు త్రిభుజాలుగా విభజించింది. ఈ సిడి అనే లంబము ఇరువైపులు ఏర్పడిన ఈ త్రిభుజాలు ఎలా ఉంటాయంటే త్రిభుజము ఏడిసి, త్రిభుజం సిడిబిలు స్వరూపాలు. మనం సిద్ధాంతం 8.7 ఇదే. ఏంటిది? ఈ లంబకోణ త్రిభుజములో లంబకోణము గల శీర్షము నుండి కర్ణం మీదకి ఒక లంబాన్ని గీస్తే లంబానికి ఇరువైపులు ఏర్పడిన త్రిభుజాలు ఎలా ఉంటాయి? ఒకదానికొకటి స్వరూపాలు మరియు ఇచ్చిన త్రిభుజం ఏబిసికి కూడా స్వరూపంగా ఉంటాయి. కాబట్టి ఆ సిద్ధాంత సహాయంతో దీన్ని నిరూపిస్తాం. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? త్రిభుజం ఏడిసి ఏమిటి? త్రిభుజం ఏడిసి సిమిలర్ టు త్రిభుజం సిడిబి అని రాస్తున్నారు. ఎందుకు? సిద్ధాంతము 8.7 అంటే నుండి. ఓకేనా? ఇప్పుడు సిద్ధాంతం 8.6 నుండి అంటే ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు కాబట్టి ఏమని రాయొచ్చు? సిద్ధాంతము 8.6 నుండి త్రిభుజము ఏడిసి వైశాల్యము నిష్పత్తి త్రిభుజము సిడిబి వైశాల్యం
ఏంటి అంటే సిద్ధాంతము 8.6 ఏం చెప్తుంది? రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గానికి సమానం. కాబట్టి ఏమని రాయొచ్చు? ఏడి బై సిడి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇంకా డిసి బై డిబి ఈ రెండు భుజాల నిష్పత్తుల వర్గానికి సమానం అని రాసుకోవచ్చు. లేదా ఏసీ బై బీసీ ఆర్ సిబి హోల్ స్క్వేర్. చూడండి, మనకు కావాల్సిన దాంట్లో ఇందులో మూడిట్లో ఏది ఉంది? మనకు బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ కదా, ఇది ఉంది కదా. అంటే ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఉంది. కాబట్టి నేను ఈ త్రిభుజ ఏడిసి వైశాల్యము త్రిభుజ సిడిబి వైశాల్యముల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు దీన్ని తీసుకుంటున్నా. మూడిట్లో ఏదైనా అన్నీ కూడా ఒకే నిష్పత్తిలో ఉంటాయి. ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్ అని రావడం జరిగింది. ఇది 1 అనుకుందాం. ఇప్పుడు నేనేమనుకుంటున్నా? ఇంకా త్రిభుజం ఏడిసి వైశాల్యము కామా ఏడిసి వైశాల్యము కామా త్రిభుజం సిడిబి వైశాల్యం. చూడండి, ఇక్కడ ఏడిసి వైశాల్యం అంటే ఫార్ములా ప్రకారం ఏమని రాసుకోవచ్చు మనము? త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ భూమి ఇంటూ ఎత్తు అంటే 1/2. భూమి అంటే ఏడి ఇంటూ ఎత్తు అంటే సిడి ఏడి బై మరి సిడిబి వైశాల్యం ఏంది? సిడిబి హాఫ్ భూమి అంటే బీడి ఎత్తు అంటే ఏంది? సిడి. ఇక్కడ ఇది అనేది రెండు త్రిభుజాలకు ఎత్తు కదా, సిడి. చూడండి, ఈ సిడికి ఈ సిడి హాఫ్ క్యాన్సల్. ఏమని మిగిలింది? త్రిభుజం ఏడిసి వైశాల్యము బై త్రిభుజం సిడిబి వైశాల్యము ఏమని వచ్చింది? ఏడి బై బిడి. దీన్ని మనము చూడండి ఒక్కసారి 1, 2 గమనించండి. త్రిభుజం ఏడిసి వైశాల్యము బై త్రిభుజం సిడిబి వైశాల్యము, త్రిభుజం ఏడిసి వైశాల్యం బై త్రిభుజం సిడిబి వైశాల్యం. ఒకటికి ఎడమ వైపున రెండుకి ఎడమ వైపున సమానం ఉన్నాయి. అంటే ఒకటే విలువ రెండు వేరు విలువలు సమానం కాదు. అంటే ఇది ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏడి బై బిడి. అంటే ఈ రెండు కూడా సమానం అని అర్థం. ఇది రెండు సరూప త్రిభుజాల వైశాల్య నిష్పత్తి ఈజ్ ఈక్వల్ ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్ అన్నాడు. ఇక్కడ కూడా ఈ రెండు అవే సరూప త్రిభుజాల వైశాల్య నిష్పత్తి ఏడి బై బిడి వచ్చింది. అంటే దాని అర్థం 1, 2 నుంచి ఈ రెండు 1, 2 నుండి ఏమని రాసుకోవచ్చు? 1, 2 నుండి మనం ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఏడి బై బిడి అంతే. ఇప్పుడు మనం నిరూపించాల్సింది ఇదేనా? అంటే ఏంటి? మనం రెసిప్రోకల్ చేద్దాం. అన్ని రెండు వైపులా ఇరువైపులా బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి బై ఏడి. ఇదే బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బిడి బై ఏడి. ఇది నిరూపించబడినది. ఇప్పుడు ఇవి చేయండిలో రెండవ సమస్యని చూద్దాం. 15 మీటర్ల పొడవు గల ఒక నిచ్చెనను రోడ్డుకు ఒకవైపునున్న భవనానికి ఆనించగా అది 9 మీటర్ల ఎత్తున గల కిటికీని తాకింది. నిచ్చెన అడుగు భాగమును అదే ప్రదేశంలో ఉంచి నిచ్చెనను రోడ్డుకు అవతలి వైపున ఉన్న భవనమునకు ఆనించగా అది 12 మీటర్ల ఎత్తున గల కిటికీని తాకింది. అయినా రోడ్డు వెడల్పును కనుగొనము. అంటే ఇక్కడ ఏమి ఇవ్వబడిందంటే 15 మీటర్ల పొడవు గల నిచ్చెనని ఇవ్వబడింది. రోడ్డుకి ఇరువైపుల 2 భవనాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక ప్రదేశం నుంచి ఏం చేసిండు? నిచ్చెనని ఒక భవనానికి ఆనిస్తుంది 9 మీటర్ల ఎత్తున గల కిటికీని తాకింది. అంటే మొదటి భవనం కిటికీ ఎక్కడ ఉంది? ఏ అనే స్థానంలో ఉంది. మరియు తర్వాత ఏం చేసిండు? 9 మీటర్ల ఎత్తున గల కిటికీని తాకిన తర్వాత ఇక్కడైతే ఏదైతే ప్రదేశం నుంచి దీని కిటికీని ఆనించిండో మళ్ళీ అదే ప్రదేశంలో నుంచి యువతల వైపున ఉన్న భవనానికి ఏం చేసిండు? నిచ్చెని రోడ్డు ఉన్న భవనం ఆనించిండు. ఆనించగా అది ఏమైంది? 12 మీటర్ల ఎత్తున గల కిటికీని తాకింది. ఇక్కడ అదే ప్రదేశం అనేది మార్చలేదు. రోడ్డుకు మధ్యలో ఉన్న ప్రదేశం అనేది సి అనే బిందువు ప్రదేశంగా తీసుకుందాం. ఓకేనా? తాకింది. అయినా రోడ్డు వెడల్పును కనుగొనము అంటుండు.
అయితే ఇక్కడ మనం ఏమనుకుందాం, రోడ్డు వెడల్పు అనేది బిడి, అంటే ఈ భవనం యొక్క అడుగు భాగము బి, ఈ భవనం యొక్క అడుగు భాగము డి కాబట్టి రోడ్డుకి ఇరువైపులు ఉన్న ఈ భవనాలు కాబట్టి రోడ్డు వెడల్పు బిడి. మనం అనుకోవాల్సింది ఇదే కదా, రోడ్డు వెడల్పు బిడి అనుకోగా. అయితే మొదటి భవనానికి కిటికీ ఉన్న స్థానం ఏంటి, ఏ. కిటికీ ఉన్న స్థానం ఏ. అయితే దేర్ఫోర్ ఏబి నిచ్చెన ఏబి ఏంటి 9 మీటర్లు. ఎందుకు 9 మీటర్లు. నిచ్చెన పొడవు తీసుకుందాం. నిచ్చెన పొడవు ఎన్ని మీటర్ల పొడవు గల నిచ్చెన తీసుకుంటూ 15 మీటర్లు. నిచ్చెన పొడవు అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు కూడా 15 మీటర్లు. ఓకేనా. రెండవ భవనానికి కిటికీ ఉన్న స్థానం, రెండవ భవనానికి కిటికీ నిచ్చెన నానించినప్పుడు కిటికీ ఉన్న స్థానం, రెండవ భవనానికి నిచ్చెన నానించినప్పుడు అది కిటికీ ఉన్న స్థానం, రెండవ భవనానికి కిటికీ ఉన్న స్థానం. ఈ అంటే డిఈ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్లు. ఓకేనా. ఇప్పుడు ఏమైతుంది, త్రిభుజం ఏబిసి, ఇక్కడ ఏముంటుంది లంబకోణం, ఇక్కడ లంబకోణం. త్రిభుజం ఏబిసిలో ఏమవుతుంది, ఏబిసి లంబకోణ త్రిభుజం, ఏబిసి లంబకోణ త్రిభుజం. త్రిభుజంలో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. మనకు బిడి వాల్యూ కావాలి అంటే ఇది బీసీ ప్లస్ సిడి చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఈ త్రిభుజం నుంచి బీసీ వాల్యూని పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసినప్పుడు ఇక్కడ బీసీ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ త్రిభుజానికి పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసినప్పుడు సిడి వస్తుంది. అప్పుడు బీడీ ఈజ్ ఈక్వల్ బీసీ ప్లస్ సిడి చేస్తే మనకు కావాల్సిన రోడ్డు వెడల్పు వస్తుంది. ఏసీ స్క్వేర్ అంటే 15, ఏబి స్క్వేర్ అంటే 9 ప్లస్ బీసీ స్క్వేర్. చూడండి, బీసీ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ అంటే 81. 15 స్క్వేర్ అంటే 225. నేను కుడివైపు ఉన్న విలువని ఎడమ వైపు రాసిన, ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ గా, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రాసిన. ఇప్పుడు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 ఇటు పంపిస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 225 మైనస్ 81. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. బీసీ ఈజ్ ఈక్వల్ టు √144 or 12 square. BC is equal to 12. 144 is the square of 12 కదా. ఇప్పుడు BC is equal to 12 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది 12 వచ్చింది. ఇప్పుడు ఏంటి త్రిభుజం EDC. EDC ఏంటి, లంబకోణ త్రిభుజమే కదా. ఇది కూడా లంబకోణ త్రిభుజం అంటే యాంగిల్ D is equal 90 డిగ్రీలు. అంటే ఏం రాయొచ్చు, ఈసీ స్క్వేర్ కర్ణము యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. ఈడి స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్ ఆర్ సిడి స్క్వేర్. ఇదేంటిది, పైథాగరస్ సిద్ధాంతం. ఇక్కడ కూడా రాసుకోవాలి, ఇక్కడ కూడా పైథాగరస్ సిద్ధాంతం నుండే రాసుకోవాలి. పైథాగరస్ సిద్ధాంతం నుండి
పైథాగరస్ సిద్ధాంతం అండి ఇది. ఇప్పుడు ఈసీ అంటే ఇది ఇచ్చిన పొడవే కదా, అంటే 15 మీటర్లు స్క్వేర్. ఈడి రెండో భవనం యొక్క కిటికీ ఉన్న అడుగు భాగం నుంచి కిటికీ ఉన్న స్థానం నిచ్చెన ఆనించినప్పుడు 12 స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్ మనం కనుక్కోవాల్సింది. ఇదేంటి 225. లేదంటే ఇది ఆర్హెచ్ఎస్ ని ఎల్హెచ్ఎస్ రాసుకుందాం. సిడి స్క్వేర్ ఆర్ డిసి స్క్వేర్. డిసి స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. 15 స్క్వేర్ అంటే 225. DC square is equal to 225 minus 144. Subtract చేస్తే 81. DC square is equal to 81. Root 81. DC is equal. అంటే this is 9. This is 9. DC root 81 అంటే 9 స్క్వేర్ కదా, 9 స్క్వేర్. ఇప్పుడు రోడ్ వెడల్పు DC స్క్వేర్ రూట్ 81 అంటే 81 ఇస్ ద స్క్వేర్ ఆఫ్ 9. 9 స్క్వేర్ కి రూట్ స్క్వేర్ క్యాన్సల్ అయిపోయి 9 వస్తుంది. ఇది 9. రోడ్ వెడల్పు కనుక్కోవాల్సింది ఇదేనా, రోడ్ వెడల్పు ఏమనుకున్నాము, రోడ్ వెడల్పు బీడీ. బీడీ ఈజ్ ఈక్వల్ బీసీ ప్లస్ సిడి. అంటే బి నుంచి సికి దూరం 12 మీటర్స్, సి నుంచి డికి 9 మీటర్స్, అంటే 21 మీటర్స్. రోడ్డు వెడల్పు అనేది రోడ్డు వెడల్పు 21 మీటర్స్. ఇప్పుడు మూడవ సమస్యను చూద్దాం. ఇవి చేయండిలో ఏంటి, ఇచ్చిన పటములో ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ అయిన ఏబి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ బిడి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని చూపండి అంటున్నాం. అంటే ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ కదా, త్రిభుజం ఏబిసిలో ఇవ్వబడిందని రాసుకుందాం. త్రిభుజం ఏబిసిలో ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ అంటే ఏడి అనే లంబం ఏం చేస్తుంది, త్రిభుజం ఏబిసిని 2 లంబకోణ త్రిభుజాలుగా విభజించింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నా, త్రిభుజం ఏడిబిలో, త్రిభుజం ఏడిబి లో యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. కాబట్టి ఏడిబిలో ఏబి ఏమవుతుంది, కర్ణం అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తున్నా. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్. బిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్. ఓకేనా, ఏంటి సిన్స్ పైథాగరస్ సిద్ధాంతం నుండి ఆర్హెచ్ఎస్ వాల్యూని ఎల్హెచ్ఎస్ రాస్తున్నా. ఏడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఇప్పుడు ఈ బిడి స్క్వేర్ వాల్యూని రైట్ సైడ్ పంపిద్దాం. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ బిడి స్క్వేర్. ఇది 1 అని తీసుకుందాం. నెక్స్ట్ త్రిభుజము ఏడిసిలో, త్రిభుజము ఏడిసిలో యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ మళ్ళీ ఏం అప్లై చేస్తున్నా, ఇది కర్ణం అవుతుంది కదా, కర్ణము యొక్క వర్గము ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ లో రాసుకుంటున్నా. సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఇప్పుడు ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఈ ప్లస్ సిడి స్క్వేర్
పక్షాంతరం ట్రాన్స్పోజ్ ఏం చేస్తే అవుతుంది మైనస్ అవుతుంది, మైనస్ సిడి స్క్వేర్. దీన్ని ఏమనుకుందాం 2 అనుకుందాం. చూడండి ఒకటిని సమీకరణం 1లో ఎడమ వైపు ఏముంది ఏడి స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమనుంది ఏబి స్క్వేర్ మైనస్ బీడి స్క్వేర్ ఉంది. 2కి ఎడమ వైపు ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ మైనస్ సిడి స్క్వేర్ ఉంది. 1, 2ల నుండి 1 మరియు 2ల నుండి మనం ఏమని రాసుకోవచ్చు దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ దిస్ వాల్యూ ఏబి స్క్వేర్ మైనస్ బీడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ మైనస్ సిడి స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఈ మైనస్ సిడి స్క్వేర్ ని ఎడమ వైపు తీసుకుందాం, మైనస్ బీడి స్క్వేర్ ని కుడి వైపు తీసుకెళ్దాం. ఏబి స్క్వేర్ మైనస్ సిడి స్క్వేర్ వస్తే ప్లస్ సిడి స్క్వేర్. నెక్స్ట్ మైనస్ బీడి స్క్వేర్ వెళ్తే ప్లస్ బీడి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. చూడండి ఒకసారి మనం ఇదేనా నిరూపించాల్సింది ఏబి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ బీడి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. కాబట్టి నిరూపించడం జరిగినది. మనము ఏమి లేదు ఇక్కడ ఏం చేసినాము దీన్ని ఇక్కడ ఇచ్చిన ఈ లంబం ద్వారానే ఈ త్రిభుజానికి పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసినాము. ఇక్కడ ఏడి అనేది ఉమ్మడిగా ఉంది కాబట్టి ఏడి స్క్వేర్ అంటే ఇది కర్ణం కాబట్టి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏడి స్క్వేర్ ప్లస్ బీడి స్క్వేర్ కాబట్టి ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కర్ణము స్క్వేర్ మైనస్ బీడి స్క్వేర్ అని రాసుకుంటా. ఇక్కడ కూడా ఏసీ స్క్వేర్ మైనస్ సిడి స్క్వేర్ అని తీసుకుంటా. మనకు ఏడి స్క్వేర్ అనే పదం మనం దీంట్లో నిరూపించాల్సిన లేదు కాబట్టి దాన్ని ఏం చేస్తాం ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏబి స్క్వేర్ మైనస్ బీడి స్క్వేర్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ సిడి స్క్వేర్ అని రాసుకొని ఈ రెండు సమానము 1, 2 సమానం చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.